జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి అని చెప్పి మొన్న నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలను చూసాం. నిజంగానే ఇది ఏ ముహూర్తంలో ఆయన అన్నారో తెలియదు కానీ ఇది నిజమయ్యేలా కనిపిస్తుంది. అసెంబ్లీకి రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల ప్రజల గురించి, పులివెందుల ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు అనే విధంగానే జరుగుతుంది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ మనందరికీ తెలుసు రఘురామకృష్ణరాజు గారిని అడగ్గా ఎమ్మెల్యేలు ఎవరైనా లీవ్ అడగకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, వచ్చి అటెండెన్స్ వేయించుకోవాలి. 60 రోజుల్లో ఏదో ఒక టైంలో కంపల్సరీ రావాల్సి ఉంటుంది, లేదా అది అనర్హత కిందకి వెళ్తుంది. డెఫినెట్గా మళ్ళీ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలను పంచుకోవాలి అని కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పడం అయితే చూడొచ్చు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా, వస్తే అసెంబ్లీ సెషన్స్లో పాల్గొంటారా? ముఖ్యంగా గతంలో చాలామంది కోరిక ఇది. ముఖ్యంగా చెప్పాలంటే అటు మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా మీరు స్పీకర్గా ఉండాలి, మేము ఇక్కడ ఉండాలి, ఆయన అక్కడ కూర్చుని మాకు సమాధానం చెప్పాలి. ఇంకొకళ్ళ కోరిక ఏంటంటే కూర్చోవయా అని చెప్పి ఈయన అనాలి అని చెప్పి కొంతమంది కోరిక. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక బలంగా అడిగే క్వశ్చన్లకి అవతల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమాధానం చెప్తారు అనేదాన్ని ఇంకొకటిగా చూడాలి. ఇకపోతే లోకేష్ గారు లాంటి వ్యక్తిని ఎంతో దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు. సో మరి ఇప్పుడు అదే టైపు వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అసలు ఇవన్నిటికీ సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళ ఎవరైతే బెటాలియన్ ఉన్నారో 11 మంది క్రికెట్ టీం వీళ్ళందరినీ వేసుకుని మరి క్రికెట్ మ్యాచ్ ఆడడానికి అసెంబ్లీకి వస్తారా రారా? ఇది మనం చూడవలసినటువంటి అంశం. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిన తర్వాత అసెంబ్లీకి రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక ఆట ఆడుకోవడానికి ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ T20 మ్యాచ్, ఒక ఉత్కంఠమైనటువంటి ఈ మ్యాచ్ని ఎప్పుడు చూద్దామని చెప్పి ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ దాదాపు 164 మంది ఈ టీంతో ఒక 11 మంది ఆడేటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ని, అసెంబ్లీలో జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? దానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి మధ్య జరిగేటువంటి ఈ ఫైర్తో ఉన్నటువంటి ఈ వాదోపవాదాలు ఎలా జరగబోతున్నాయి? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్లిప్ రాసుకొని ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు? అటు మరి దీనికోసం వెయిట్ చేయాలి. డెఫినెట్గా ఆయన వస్తారని అయితే తెలుస్తుంది. రాకపోతే కనుక 60 రోజులు కనుక రాకపోతే కనుక పులివెందులకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సిద్ధంగా ఉన్నారా? ఉప ఎన్నికలకు వెళ్ళే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అని తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంత సాహసం అయితే చేసే పరిస్థితి లేదు. పుసుక్కున పులివెందుల్లో ఓడిపోతే మొత్తానికి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి 11 మందిలో 4-5 జంప్ అంటున్నారు. పెద్దిరెడ్డిని చూస్తే లోపలేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులే రాజీనామాలు చేసి రాజకీయాలను వదిలేసి మరి పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదే టైంలో పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలే మొన్నే ఆయనకు ఒక షాక్ అయితే ఇచ్చారు. అటు టీడీపీని, బీజేపీని, జనసేనని గెలిపించి మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఏమన్నా అతీతంగా ఉంటారా? డెఫినెట్గా ఆయన పులివెందుల్లో ఓడిపోతే మాత్రం పుసుక్కును మొత్తం పరువంతా ఆయనే తీసుకున్నట్టు అయిపోద్ది. ఎందుకులే అని చెప్పి అసెంబ్లీకి వచ్చి 4 శివాట్లు తిని ఆయన సైలెంట్గా నవ్వుకుని వెళ్ళిపోతే బెటరా అనే పరిస్థితికి అయితే కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా అసెంబ్లీకి వస్తారు. మనం ఒక అద్భుతమైనటువంటి T20 క్రికెట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కన్నా ఒక అద్భుతంగా ఆ రోజును మనం చూడబోతున్నాం. మరి అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు? ఇక్కడ అందరూ కూడా దాన్ని కంప్లీట్గా ఒక పెద్ద స్క్రీన్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఇండియా పాకిస్తాన్ మన మ్యాచ్ ఎలాగో, లేదంటే వరల్డ్ కప్ ఫైనల్స్ ఎలా ఉంటాయో మన ఇండియా కనుక వెళితే ఆ తరహాలో పెద్ద స్క్రీన్లు వేసుకుని వాళ్ళిద్దరిని చూడబోతున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది.